హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ అనిల్. సో ఏదైతే అమరావతికి సంబంధించి అక్కడ ఏదైతే రైతులు కానీ అక్కడ సంబంధించి చాలా మంది హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే ఆ కోర్టు నుంచి R5 స్టే వచ్చినందుకు చాలా మంది సంతోషపడుతున్నమాట. అలాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏదైతే R5 జోన్‌లకు సంబంధించి అక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పి వాళ్ళైతే ఏదైతే పెట్టారో దానికి సంబంధించి కూడా హైకోర్టు వాళ్ళకి స్టే ఇయ్యడం మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి అసలేం జరుగుతుంది అక్కడ మన దానికి మాట్లాడడానికి మన బాలకోటయ్య గారు మన దగ్గర ఉన్నారు. అమరావతి బహుజన్ జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారు మన దగ్గర ఉన్నారు. వారి మాటల్లో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అనిల్ గారు. సార్ బాగున్నారా సార్? బాగున్నాను. సార్ చెప్పండి సార్, ఎలా చూసుకోవచ్చు ఏదైతే హైకోర్టు నుంచి కూడా స్టే రావడం మనం చూస్తున్నాం. ఏదైతే R5కి సంబంధించి కూడా స్టే రావడం మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అనిల్ గారు, ప్రజాస్వామ్య ప్రక్రియలో న్యాయస్థానాలు, చట్టసభల తీర్మానాలు, కొన్ని రాజ్యాంగపరమైన హక్కులున్న నేపథ్యంలో ఏ ప్రభుత్వానికైనా సరే ఇష్టానురీతిగా వ్యవహరించడం అనేది సాధ్యపడదు. మేము R5 జోన్ మీద ఆది నుంచి చెప్తున్నాం. ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్య, చేసిన CRDA చట్టానికి వ్యతిరేకమైన చర్య, రైతులతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఫామ్ 9.14 ఒడంబడికకి ఒప్పందాలకి వ్యతిరేకమైన అంశం అని రాష్ట్ర ప్రభుత్వానికి పదే చెబుతున్నా కూడా ముఖ్యమంత్రి గారు తాను పట్టిన దానికి మూడే కాళ్ళు అన్నట్టుగా ఒక పంతం బట్టి రాజధానిలో గత ప్రభుత్వం లేదా CRDA ఆయా అభివృద్ధి కార్యక్రమాల కేటాయించిన భూములను R5 జోన్ కింద విభజించి ఇళ్ల పట్టాల కింద మార్చారు. ఇలా ఇవ్వటం అనేది న్యాయస్థానాల తీర్పులు ఉన్న నేపథ్యంలో రాజధాని అమరావతి మీద ఆల్రెడీ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అది సుప్రీంకోర్టులో వాదోపవాదం జరుగుతున్నాయి. దాని మీద స్టే అడిగినా కూడా ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఇవ్వలేదు. 4 సార్లు అడిగింది రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన అమరావతి తీర్పు మీద స్టే ఇవ్వమని, అయినా కూడా ఇవ్వలేదు. CRDA అమలు జరపాలని చెప్పేసి అమలు జరపాలని, రైతులకు న్యాయం చేయాలని, వాళ్ళ ప్లాట్లు ఇవ్వాలని, రాజధానికి కేటాయించిన భూములను రాజధాని అవసరాలకే వినియోగించాలని కూడా మాండమస్ తీర్పులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాధ్యపడదని చెప్పినా కూడా ముఖ్యమంత్రి గారు తనదైన పద్ధతిలో ఎవరి మాట వినకుండా పెడచెవిని బట్టి వెళ్ళాడు. మళ్ళీ ఈ రోజున హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేసి R5 జోన్ను నిలిపివేయండి, ఇళ్ల నిర్మాణం చేపట్టమాకండి అని తీర్పిచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయాలి ముఖ్యమంత్రి గారు? ఇది 101వ తీర్పు పట్టుకుంటా రాష్ట్ర ప్రభుత్వాన్ని 2 చెంపలో దవడ అటు ఇటు పగలగొట్టేలా, చెంప చెల్లు మనిపించేలా తీర్పిచ్చింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా వెళ్ళబోతున్నామా అనే సమాచారం ఉంది మనకి. అంతే మరి, అంతే అనిల్ గారు. ఇప్పుడు సిగ్గు శరమం మానవ అభిమానం లేని పాలకులు ఉన్న చోట ఏం చేస్తారు? ఇప్పుడు గతంలో న్యాయస్థానాలు ఏదన్నా తీర్పునిస్తే ఇలాంటి తీర్పుని సమీక్షించుకోవాలి ప్రభుత్వాలు. ఎందుకంటే న్యాయస్థానాలకి రాజ్యాంగంలో ఆ హక్కు ఉంది, ఆ పెద్దరికం ఉంది. వాళ్ళు ఇచ్చిన తీర్పును సమీక్షించుకొని ఆల్టర్నేటివ్ కార్యక్రమాన్ని పునరుద్ధరించుకోవాలి. అంతే తప్ప మళ్ళీ తగుదనమ్మా అని నేను సుప్రీంకోర్టుకి వెళ్తా, లేదా ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్తా, లేదా అమెరికా వెళ్తా, ఇదే కదా ముఖ్యమంత్రి గారు నేర్చుకున్న విద్య. ఇప్పటికీ దాదాపు 100 తీర్పుల్లో న్యాయస్థానాలు ఇటు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ తప్పుపడితే ఎక్కడైనా ముఖ్యమంత్రి గారు సమీక్షించుకున్న దాఖలాలు ఉన్నాయా? ఇలా తుడుచుకోవటమే కదా, ఇలా తుడుచుకొని వెళ్ళిపోవటమే కదా. ఈ విషయంలో కూడా అంతే జరుగుతుంది. ఇప్పుడే నేను వింటున్నా మరి సుప్రీంకోర్టు తలుపు తడతానని. ఇప్పటి వరకు ఈ R5 జోన్ మీద హైకోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో ఒక్క మంత్రి కూడా మాట్లాడాల. తేలుగుట్టిన దొంగల్లాగా ఉన్నారు. ఈ రోజున అదే CRDAలో R3 జోన్ కింద గత ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి 5% భూమిని కేటాయించింది. అక్కడే దాదాపు 5,000 టిట్కో ఇల్లు కట్టింది. ఆ R3 జోన్లో ఇవ్వచ్చు. R3 జోన్లో ఇవ్వకుండా R5 జోన్ అని కొత్త జోన్ పెట్టి దూర ప్రాంతాలకు సంబంధించిన పేదలందరికీ ఆశ చూపి సెంటు 10 లక్షలు ఉంటుంది, 15 లక్షలు ఉంటుంది అని చెప్పి ఆశ చూపి అక్కడ 2-3 సభలు పెట్టి దాదాపు 1,300 కోట్ల రూపాయలు భూ చదువుకి ఖర్చు పెట్టారు వీళ్ళు. మరి ఇప్పుడు ఏమంటారు? మేమేమంటామంటే రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా నిరుపేదలు ఉన్నారు, నివేశన స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు, సొంతింటి కళ తీరిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇస్తే బాగుండేది. లేదు నీకు ఇవ్వాలనిపిస్తే R3 జోన్లో ఇవ్వచ్చు. ఇంకా ఇవ్వాలనిపిస్తే రాష్ట్ర ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసి ఇవ్వచ్చు. అంతే తప్ప రాజధాని అవసరాల కోసం ఇచ్చిన భూముల్ని కేటాయించేసి ఇలా విభజిస్తే అత్త సొమ్మల్లుడు దానం చేసినట్టుగా కోర్టులు ఎలాగనే చెప్తాయి. కాబట్టి పేద ప్రజలకి మోసం చేయాలని చెప్పి చూస్తున్నారు అని చెప్పి అధికార పార్టీకి చెందిన వాళ్ళు అంటారు. ఏదైతే రైతులకి 35 లక్షల ఇల్లులు మేము కట్టిస్తాము, వాళ్ళకి ఏదంటే ఆ నిరుపేదలకి ఉండడానికి ఇల్లు ఉంటది అని చెప్పి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కోసం కొన్ని
ఆ లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు జగన్ గాని, వీళ్ళు కావాలని దక్కొద్దని చెప్పి వాళ్ళు అలా చేస్తున్నారు. దీనికి మేము సహించేదే లేదు. మేము సుప్రీం కోర్ట్ దాకా కూడా వెళ్తామని అంటున్నారు మరి. సుప్రీంకోర్టుకి వెళ్ళకపోతే అనిల్ గారు కాళ్ళు పైన పెట్టినను తలకాయ కింద పెట్టి తపస్సు చేయమనండి. ఎవరు చేసినా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏం చేయరు. సుప్రీంకోర్టు ఏమి ఇప్పుడు హైకోర్టు ఏమి ఊరకనే ఇవ్వాల తీర్పు. ఒక మానవ పద్ధతిలో తీర్పులు ఉన్నాయి. రైతులకి కొన్ని హక్కులు ఉన్నాయి. అదేమి అత్త సొమ్ము కాదు దానం చేయటానికి. అది రైతుల భూమి, నీది నాది కాదండి. రాజధాని ప్రాంతంలో భూమి రైతుల భూమి. అది ముఖ్యమంత్రి గారి భూమి కాదు, మంత్రుల భూమి కాదు, లేదా రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి తీసుకున్న భూములు కావయ్యి. ఒక రాజధాని అవసరం కోసం తీసుకున్న భూములు కాబట్టి వాళ్ళకు కూడా హక్కులు బదలాయించబడ్డాయి. రైతులు హక్కులు ఉన్న తర్వాత వాటిని లాగేసుకొని నేను బంచేస్తాను అంటే, ఇప్పుడు ఒక ప్రభుత్వము రైతుల మధ్య జరిగిన ఒడంబడిక 9.14, అవతల భాగస్వామ్య వ్యక్తిని కాదని చెప్పేసి అని దాన్ని వేరే విధమైన అవసరాల కోసం మార్చే హక్కు ఈ ప్రభుత్వానికి మాత్రం ఎక్కడుంది? కేవలం సిఆర్డి అధికారుల యొక్క మెడ మీద కత్తి పెట్టి జిల్లా కలెక్టర్ ద్వారా ఉత్తర్వులు ఇప్పించి దాదాపు 1130 ఎకరాలని విభజించి ఇళ్ల పట్టాలు చేశారు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, 50,000 మంది నిరుపేదలని ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి నమ్మించి మోసం చేశారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళకి ఎక్కడిస్తారు? వాళ్ళు నివాసం ఉంటున్న ఆయా ప్రాంతాల్లోనే ఇస్తారా, లేదా ఇడుపులపాయలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆ ఎస్టేట్ ని ఏమైనా పంచిస్తారా? ఈసారి 175 సీట్లు మావే పక్క, ఈసారి గెలిచేది వైసీపీ ప్రభుత్వమే అంటున్నారు మరి. ఇప్పుడు ఎవడో కొండెత్తుతానంట, కొండెత్తుతానంటే ఊరంతా కూడా ఆశ్చర్యపోయి కొండెత్తుతాడు అనుకుంటే అందరిని కొండ దగ్గర తీసుకెళ్లి మీరందరూ ఆ కొండ తెచ్చి నా నెత్తిని పెట్టండి నేను మోస్తానంట. 175 వ్యవహారం కూడా ఇంతే. జగన్మోహన్ రెడ్డి గారు 175 అంటే 175. నిన్న పులివెందులు చూశారు కదా, ఓ ప్రతిపక్ష పార్టీ నాయకుడికి జనం ఎలా నీరాజనాలు పట్టారో. ఇవన్నీ కూడా ఏంటంటే మేకపోతు గాంభీర్యాలు. అయినా 175, 15, 17 అసలు ఇది అభివృద్ధి. మేము మాట్లాడుతుంది రాజకీయాలు కాదు. అమరావతి అన్నా కూడా, రాజధాని అన్నా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చిహ్నం. 4 ఏళ్లుగా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. 3 రాజధానుల కుంపటి మంటలో పెట్టారు. తర్జన మీటింగ్లు పెట్టారు, భర్జన మీటింగ్లు పెట్టారు, ఆఖరికి పిల్లల రోడ్ల మీదకి తెచ్చారు, ఇబ్బందులు పెట్టారు. ఆ విశాఖపట్నాన్ని దోసేశారు. ఆ కర్నూలు రాయలసీమ సంబంధించిన ప్రాజెక్టులు నిర్మించాలా. అన్ని మాటలేక అనిల్ గారు, చేతలు ఎక్కడుండయి? చేతలు ఎక్కడుండయి? మాట మాట్లాడితే పెళ్లిళ్ళు, పెళ్ళాలు, సంసారాలు, అక్రమ సంబంధాలు, ఇవే కదా మా ఉపన్యాసాలు ముఖ్యమంత్రి గారివి. నేను ఈ పని చేశాననే మాటలు ఎక్కడుండే చెప్పండి. ఇక మరీ మాట్లాడితే ఆ నవరత్నాలు చెప్తారు. ఆ నవరత్నాలు కూడా ఏంటి? ప్రజల యొక్క నవరంధ్రాల ద్వారా పూడ్చుకున్న నవరత్నాలు చెప్తారు. ఆంధ్రప్రదేశ్ లో కరప్షన్, ఎలాంటి కరప్షన్ లేదు. అందుకే ఎక్కడ కరప్షన్, ఒక నాయకుడి నుంచి ఒక రాష్ట్ర నాయకుడి దాకా ఎవరికి ఆ కరప్షన్ రాకుండా ఉండడానికి కోసమే నవరత్నాలు అని చెప్పి ఒకటి కొత్త పద్ధతి తీసుకొని వచ్చింది. డైరెక్ట్ ఇక్కడ మిషన్ నొత్తితే అక్కడ పడుతుంది అని చెప్పి అంటున్నారు మరి. కరెక్షన్ లేకపోవటం ఏంటి అనిల్ గారు? ఇప్పుడు భూములు తాకట్లు పెట్టారు, రుషికొండ గుండు కొట్టారు, మద్యం వ్యాపారంలో డిజిటల్ లావాదేవీలు లేవు, ఇసుక ఎత్తుకుపోతున్నారు. లేదా అవినీతి? వీటిల్లో ఎక్కడ అవినీతి లేదా? ఇప్పుడు 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఎకరా చేసే ఖరీదుని ఇళ్ల పట్టాల పేరు మీద 10 లక్షలు, 25 లక్షల రూపాయలు పెట్టి ఎమ్మెల్యేలు కొనుక్కున్నారు. అసలు గ్రామాల్లో నల్లమట్టి ఎక్కడుంది, ఎర్రమట్టి ఎక్కడుంది, గ్రావెల్ ఎక్కడుంది, కొండలు ఎక్కడున్నాయి, గుట్టలు ఎక్కడున్నాయి? ఇది అవినీతి కాదా? ఏంటి? ఎక్కడ లేదు అవినీతి? అవినీతి లేకుండానే 10,70,000 కోట్ల రూపాయలకు అప్పుగా ఎగబాకిందా? 4 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 7 లక్షల కోట్లంట. ఈయన పంచింది 2,16,000. 2,16,000 కోట్ల రూపాయలు తీసేస్తే 7 లక్షల కోట్ల మిగిలిన డబ్బు ఏమైంది? ఈ రాష్ట్ర సంపద ఏమైంది? ఏటా మా ఆదాయం దాదాపు 90,000 కోట్లు. ఈ 4 ఏళ్ల పరిపాలన సంబంధించిన ఆదాయం ఏమైంది? అవినీతి లేకపోవడం ఏంది? ఉందే అవినీతి.